ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు స్తుతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఎందుకు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, ఈ వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు, ఏకాదశి వ్రతం, వినవలసిన కథ, దానివల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అనే పేరు ముందుగా ఎలా వచ్చిందంటే, వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడు అయ్యాడు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షిభూతములు, స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అని అర్థాలు ఉన్నాయి. ఈరోజు మనం ఆచరించవలసిన నియమాలు. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప ఏది కూడా తీసుకొని తినకూడదు. ద్వాదశి రోజున ముందుగా అతిథికి భోజనం పెట్టి తరువాత మనం భోజనం చేసి ఉపవాసాన్ని వదలాలి. ఇలా ఉపవసించిన వారు పాప విముక్తులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకులు ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. లంకనం పరమౌషధం అనే నానుడి కూడా తెలిసింది. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవ్వాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగిత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు అస్సలు చేయకూడదు. వీలైన వారు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు అన్నదానం చేయాలి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున వస్తుంది కనుక ఇలా రావడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుంది అని అంటున్నారు. అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్ఠలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకుగాను మనం ఈరోజు పాటించవలసిన నియమాలు. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకొని గడపకు పసుపు, కుంకుమ, తోరణాలు, ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకోవాలి. అలాగే పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాన్ని శుభ్రపరిచి కుంకుమ, పసుపు, చందనం, పువ్వులు వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశము ఉన్నవారు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో అలంకరించాలి. టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసీ దళములు ఉపయోగించాలి. ఇంకా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని చెబుతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను అలాగే
తామర ఒత్తులుగా వాటి సంఖ్య 5గా ఉండే అటువంటి వాటిని వాడాలి. నూనెగా కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో వైకానాసుడి కథ ఒకటి. పర్వత మహర్షి సూచన మేరకు వైకానాసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలు అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారట. మరొక కథ మురాసురుడి కథ. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కొని ఉన్నాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, వెంటనే ఆ మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. మరొక కథ పుత్రదా ఏకాదశి కథ. వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చెంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు, వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రదా ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెబుతాడు ఆ మహారాజు. ఆమె ఎంతో సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అసలు ఈ ఏకాదశి వ్రత రహస్యం లేదా ఈ ఏకాదశి ద్వారా మనకు దొరికే సందేశం ఏమిటంటే, విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనము పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే
11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారు. ఈ వైకుంఠ ద్వారం అనేది శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు అంటే ఉదయం పూట చేసే పూజ, రెండవ భాగాన్ని ఇరపట్టు అంటే రాత్రిపూట చేసే పూజను ఇలా పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుతారని భక్తుల నమ్మకం. ఇంకా ఈ కలియుగ దైవంగా భక్తుల కోరికలు తీరుస్తున్న ఆ వెంకటేశ్వరుడు నివాసంగా లేదా ఆ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతిలోనూ, అలాగే మనం ఉండే ప్రతి ఊరిలోనూ, ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఈ వైకుంఠ ఏకాదశి రోజుని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.